హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మరిది పెళ్లి వ్లాగ్స్లో పార్ట్ 2 అనమాట. పార్ట్ 1లో మరిది పెళ్లి ప్రధానం ఎలా జరిగింది, మేమందరం స్టార్ట్ అవ్వడం అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నాను. సో అది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. మేమందరం స్టార్ట్ అయ్యి అలమండ విలేజ్కి అయితే వచ్చేసామండి. ఫస్ట్ అయితే ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇంకా నచ్చితే లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇదైతే మేము బయలుదేరి వచ్చేటప్పటికి 9:30 అలా అయిందనమాట. మంచి ఎండగా ఉంది. అయితే టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసిన తర్వాత పెళ్లి కూతురికి ఊరేగించడం ఇవన్నీ ఉన్నాయి అని చెప్పారనమాట. సో మేమైతే ఇంకా ఊరేగిస్తున్నారు కదా, సో మనం కూడా వెళ్ళి చూద్దాము. ఎందుకంటే చాలా రోజులు అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఫంక్షన్ హాల్స్లో పెళ్లి జరుగుతుంది. ఇంకా చాలా చాలా పాత పద్ధతులు అయితే పాటించట్లేదు కదా. సో ఇంకా పెళ్లి కూతురు ఊరేగించడం, ఈ డాన్స్లు అవన్నీ మిస్ అవ్వకూడదని చెప్పి మేమైతే వెళ్ళి భలే ఎంజాయ్ చేసామండి. ఈ పెళ్లిలో చాలా పద్ధతులు ఇవన్నీ కూడా జరిగాయి. ఎందుకంటే ఇదైతే పెళ్లి కూతురు సైడ్ వాళ్ళే పెళ్లి చేస్తాము, మా సైడే అంటే ఉంటుంది కదా. సో అదనమాట. వాళ్ళ సైడ్ నుంచి చాలా చాలా పద్ధతులు నేనైతే కొత్తగా చూశాను. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఊరేగిస్తున్నారు అనమాట. ఊరంతా కూడా ఊరేగిస్తారు. సో మధ్య మధ్యలో ఇట్లా ఆపి ఫుల్ డాన్స్లు ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. మొత్తం వ్లాగ్ అంతా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నచ్చితే ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు వేరు మేస్తిరి कुछ मारता ఊరేగింపు అయితే చాలా ఫన్, చాలా బాగా జరిగిందనమాట. సో మొత్తం ఊరంతా కూడా ఊరేగించిన తర్వాత అక్కడక్కడ టెంపుల్స్ ఉంటాయి కదా, టెంపుల్స్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని అక్కడ తీసుకెళ్ళి స్వామివారిని దర్శించుకొని తీసుకొస్తున్నారనమాట. మధ్యలో ఈ డాన్స్లు ఇవన్నీ ఒక పక్క అవుతున్నాయి. ఇవన్నీ అయిన తర్వాత మేమందరం ఫంక్షన్ హాల్ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాలుగోల సంబరంకి ప్రిపరేషన్స్ అవుతున్నాయి. సో అయితే అక్కడ కాలుగోల సంబరం దగ్గర చాలాసేపు బియ్యము నెక్స్ట్ చాలాసార్లు దంచిపించారనమాట. అదైతే ఫస్ట్ అయితే ఇలా పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని అక్కడే ఒక చెట్టు లాంటిది పెట్టి, అదేం చెట్టు నాకు తెలియదండి, దాని చుట్టూ తిరిగించారనమాట. తర్వాత ఈ ముసలాయన అయితే చాలా పెద్ద సాంగ్ పాడాడు. ఆ ఫంక్షన్ హాల్లో ఆ రీసౌండ్ వల్ల నాకు అసలు అది రికార్డ్ చేయడానికి కూడా అంతగా మంచిగా రాలేదు. బట్ తర్వాత కొంచెం రికార్డ్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి కంకణాలు కట్టి వాళ్ళకి పసుపు బొట్లు అలా పెట్టి, తర్వాత పెళ్లి కొడుకు తల్లిదండ్రులకి అండ్ పెళ్లి కూతురు తల్లిదండ్రులు కూడా అట్లనే కట్టారనమాట. సో దాని తర్వాత అవి పిండి అయినంత వరకు కూడా దంచిపించారనమాట. ఆ సాంగ్ కూడా చాలాసేపు అండి, మినిమం ఒక 1 hour అట్లా ఉంటుంది. అంతసేపు ఆయన పాడుతూనే ఉన్నారు. దాని వెనకాల వీళ్ళకి పాడమని చెప్పారనమాట. ఈ లోపలైతే సైడ్ నుంచి పెళ్లి కూతురు సైడ్ వాళ్ళైతే ఎవరెవరికో చీరలు ఉంటాయి కదండి, చీరలు కట్టేస్తున్నారనమాట. 2 చీరలు కలిపి కట్టేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా కట్టేస్తారనమాట. ఈ ఫన్ అంతా కూడా మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి.
రోజు అంటే ఆ పెళ్లి రోజు వచ్చేసి మార్నింగ్ 7:30 లోపల పెళ్లి కొడుకు బయలుదేరిపోవాలని చెప్పారు. అంటే 7:15 కంతా ప్రధానం అంతా అయిపోయి తర్వాత బయలుదేరిపోవాలని చెప్పారనమాట. సో దానికోసం అయితే మేము అరౌండ్ 5 కల్లా లేచి రెడీ అవ్వడం, అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి అన్నీ స్టార్ట్ అయిపోయాయండి, ఒకదాని తర్వాత ఒకటి. అంటే కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఫస్ట్ అయితే ప్రధానం, నెక్స్ట్ కాలిగోల సంబరం, నెక్స్ట్ ఇలా హల్దీ, తర్వాత మళ్ళీ వాటర్ తీసుకురావడం, అంటే మనం బావి దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొని రావడం, ఇవన్నీ జరుగుతాయి కదా ఒకటే రోజులో. అన్నీ బాగా ప్లాన్ చేశారనమాట. మధ్యాహ్నం పూట భోజనాలు, తర్వాత మళ్ళీ సాయంత్రం రిసెప్షన్, ఆ తర్వాత మళ్ళీ పెళ్ళి, ఇవన్నీ అనమాట. సో ఇక్కడైతే కాలిగోల సంబరం జరుగుతుందనమాట. సో ఇందాకైతే అవన్నీ పిండి చేయించారు. సో ఇక్కడైతే కాలిగోల సంబరం జరుగుతుందనమాట. ఇక్కడైతే మొత్తం వాళ్ళ కాళ్ళ దగ్గర ధాన్యాన్ని పోసి మధ్యలో పెళ్లి కొడుకు మేనత్తని కూర్చోబెట్టారు. తర్వాత వాళ్ళకి కాలిగోలు అంటే నెయిల్స్ కట్ చేయడం ఇవన్నీ కూడా చేశారనమాట. సో ఇక్కడైతే కాలిగోల సంబరం జరుగుతుందనమాట. సో ఎవరైతే పెళ్లి కొడుకు అక్క చెల్లెళ్ళు మేనత్తలు ఉంటారో వాళ్ళనమాట. పెళ్లి కొడుకు తలపైన అట్లా చెంగు కప్పి ఉంచాలన్నమాట. సో ఈలోపు మంగళాతను వచ్చేసి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి గోర్లు తీయడము ఇవన్నీ జరుగుతుంది. అదనమాట అక్కడ జరుగుతుంది. దానికి ముందు వాళ్ళ మీద ధాన్యాన్ని పోసారు. ధాన్యం ఎందుకు పోసారని నాకు నిజంగా తెలీదు. అందరూ వచ్చి తలో దోసుడు అట్లా పోసి వెళ్ళారనమాట. దాని తర్వాత ఆ కాలిగోల సంబరం అనేది జరుగుతుంది అక్కడైతే. కెమెరా అటు బాగుంది వీడియో ఫోటో కాదు. సో కాలిగోల సంబరం అయితే అయిపోయిందండి. పెళ్లి కూతురికి చక్కగా వదినలు, నెక్స్ట్ సిస్టర్స్ వీళ్ళందరూ కూడా చక్కగా పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి పసుపు రాసి చక్కగా ఇదంతా అయిపోయిన తర్వాత నీళ్ళు తీసుకొస్తారనమాట. సో నీళ్ళు తీసుకురావడం కోసమని మేమైతే నీళ్ళు అంటే బావి దగ్గరికి అట్లా వెళ్ళాము. సో బావి నుంచి వాటర్ కూడా తెచ్చేసామన్నమాట. సో నెక్స్ట్ జరిగేదంతా మీరు ఇప్పుడు చూస్తున్నారు.